నమస్కారం. నా పేరు చిర్రా శ్రీరాములు. నేను వెంకటపల్లి. నేను నిమ్మ చెట్లు నాటేయాలనుకున్నాను. హ్యాండ్స్ సంస్థ, జొమాటో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిపి మాకు వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేనులోకి వచ్చి వాళ్ళే నాటించి మందులు కూడా దాంట్లోకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి వాళ్ళే నాటించి వెళ్ళారు. దానికి గాను ఓన్లీ చెట్టుకు 10 రూపాయలు మాత్రం తీసుకున్నారు. పర్వాలేదు. బయట అంటే మాకు దాదాపు 1 లక్ష రూపాయల దాకా ఖర్చు వచ్చేది. పర్వాలేదు. ఇది రైతుకైతే మంచి మేలు జరిగినట్లు 1 లక్ష రూపాయల దాకా. అందరికీ నమస్తే. నా పేరు నారాయణ స్వామి. నేను హ్యాండ్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్. అంటే హ్యాండ్స్ యొక్క అంబిషన్ ఏమంటే మొత్తం రాయలసీమలో హార్టికల్చర్ డెవలప్ చేయాలని, అందులో ప్రత్యేకించి అగ్రోఫారెస్ట్రీ పద్ధతిలోనే ఈ హార్టికల్చర్ అనేది డెవలప్ చేయాలనేది ఒక అంబిషన్. అందులో భాగంగానే గత 3 సంవత్సరాల నుంచి వివిధ కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ ని వాళ్ళ సహకారంతో చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి 2025, 26, 27 కూడా కొనసాగించడానికి ఈ హ్యాండ్స్ సంస్థ జొమాటో కార్పొరేట్ కంపెనీతో టైఅప్ అయింది. ఈ టైఅప్ లో భాగంగా ఈ ఏరియాలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలోని గుంటకల్ మండలంలో వెంకటాపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మొదటిసారిగా ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఈ ప్లాంటేషన్ ఇనాగ్రేషన్ లో ముఖ్యంగా జొమాటో నుంచి వచ్చిన వస్తల్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్న డిస్ట్రిక్ట్ మేనేజరు రామకృష్ణ గారు, అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ కి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న సురేష్, అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్న మన నరసింహరాజు అంతా కూడా డాక్యుమెంటేషన్ చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే రాయలసీమని ఒక హార్టికల్చర్ హబ్ గా డెవలప్ చేయాలంటే తప్పకుండా అది అంబిషన్ హ్యాండ్స్ కి. ఇది అనేది ఇంకా ముందు కొనసాగుతూనే ఉంటది. ఇది 4వ సంవత్సరము. ఇట్లే ఒక 10 సంవత్సరాల కాలం దీన్ని కొనసాగించి రాయలసీమ అన్ని ప్రాంతాల్లో, రాయలసీమ 8 డిస్ట్రిక్ట్స్ 8 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక అంబిషన్ తో ముందుకు పోతుంది. తప్పకుండా ఈ ప్రయాణంలో తప్పకుండా వివిధ కార్పొరేట్ కంపెనీలు, అదేవిధంగా ఫార్మర్స్, అదేవిధంగా ఇందులో పనిచేసే కార్యకర్తలు వీళ్ళందరూ సహకారం అందిస్తే తప్పకుండా రాయలసీమని మంచి హార్టికల్చర్ హబ్ గా, అందులో ప్రధానంగా అగ్రో ఫారెస్ట్రీ మెథడ్ లో డెవలప్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోవడానికి హ్యాండ్స్ కి ఒక రూట్ మ్యాప్ ఉంది. దాన్ని ఫాలో అవుతూ తప్పకుండా 8 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతుంది. ఇంకా ఏవైనా కానీ కార్పొరేట్ కంపెనీలు కలిసి వస్తే వాళ్ళందరితో కూడా కలిసి పని చేయడానికి, జొమాటోతో పాటు ఇంకా ఎన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చినా వాళ్ళందరితో పని చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నమస్కారం అందరికీ. నా పేరు రామకృష్ణ. నేను జొమాటో గ్రీనింగ్ ఇండియా డిస్ట్రిక్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా జొమాటో గ్రీనింగ్ ఇండియా హ్యాండ్స్ అగ్రో ఫారెస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ ప్లాంటింగ్ మనం ఇక్కడ గుంతకల్ మండలము వెంకటాంపల్లి గ్రామంలో చిర్రా శ్రీరాముల పొలంలో ఉన్నాము. ఆయన నిమ్మతో పాటు ఎర్రచందనం కూడా నాటుకున్నాడు. సో మనం ఆయనకు ఓన్లీ మొక్కడు ప్రొవైడ్ చేయడమే కాకుండా మొక్కలతో పాటు మనం ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడికే మన పొలం దగ్గరికే రైతుకు మొక్కలు చేర్చి మొక్కలతో పాటు గుంతలు తీయడం కానీ మొక్కలు నాటించడం కానీ మనదే బాధ్యతగా ఉంటుంది. సో ఈ చిర్రా శ్రీరాముల రైతును చూసి మిగతా రైతులు కూడా ఎవరైతే మీరు అందులో రిజిస్టర్ చేసుకుని ఉంటే, అప్రూవ్ అయి ఉంటే ఫార్మర్స్ మీరు కూడా వచ్చి మీ టోకన్ అమౌంట్ చెల్లించి నర్సరీ దగ్గరకు వచ్చి టోకన్ అమౌంట్ చెల్లిస్తే మేమే మీకు మొక్కలు చేరుస్తాము. మొక్కలు చేర్చడంతో పాటు గుంతలు తీసిచ్చి మేమే మీకు మొక్కలు నాటించి ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్. నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మన గ్రీనింగ్ ఇండియా ప్రాజెక్ట్ లో అగ్రో ఫారెస్ట్రీ మెథడ్ లో ఫస్ట్ టైం మన గుంతకల్ మండలంలో వెంకటంపల్లి గ్రామంలో చిర్రా శ్రీరాములు అనే రైతు ఫారంలో మేము ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇది ఇంకా ఫస్ట్ ఇదేనండి. ఇక నుంచి ఇంకా ఇలాంటి ప్లాంటేషన్స్ చాలా జరుగుతాయి. మన గ్రీనింగ్ ఇండియా ప్రాజెక్ట్ ఏం చేసిందంటే ఫార్మర్స్ కి ఫ్రీగా మొక్కలు ఇవ్వడమే కాకుండా ఆ మొక్కలను నర్సరీ నుంచి ఫార్మర్ యొక్క పొలంలోకి ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేసి అదే విధంగా దిగిన మొక్కలను ఎరువులు వాళ్ళకి ఇచ్చి అదే విధంగా ఫ్రీగా ప్లాంటేషన్ కూడా చేపిస్తుందండి. ఇది కేవలం ఇప్పటితో మాత్రమే ఎండ్ అవ్వదు. ఫ్యూచర్ లో రైతుకి ఇంకా బెనిఫిట్స్ అందించాలని మన గ్రీనింగ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ముందుకు వస్తుందండి. థ్యాంక్ యూ.